కృపాకనికరం సమాధానంగా మా పనులు తండ్రి, మరోసారి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చేసుకుంటున్నాం. గత రాత్రి కాలం అంతా మంచి నిద్ర, మంచి విశ్రాంతి చేయాలని స్తోత్రాలు. ఉదయ కాలంలో మరొక నూతన దినంలో ప్రవేశపెట్టినారు. మా ఆశ, మా బ్రతుకు, మా జీవాన్ని పొడిగించిన విధానమైన స్తోత్రాలు. యూట్యూబ్ చేస్తుండగా తోడైండి కాచి కాపాడి భద్రపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అపోస్తల కార్యం 28:31 దేవుని వాక్యం ఈ విధంగా రాయబడింది. ప్రకటించుటకును బోధించుటకును ఆయన ఉండెను అని రాయించలేక వాయపడిస్తుంది. ప్రభా, ప్రకటించుట ఏది? యోహాను సువార్త 14:6 నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము, నా ద్వారా ఎవడును తండ్రి యొద్దకు అనగా పరలోక రాజ్యంలో చేరలేని సెలవిచ్చినాడు. ప్రకటన గ్రంథం 1:21 కూడా రాయబడింది. ఆయన సంగతులను గురించి రాయబడింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:1-6 చూసినట్లయితే ఈ సంగతులు అపోస్తల పౌలు కొరింథీ సంఘానికి చెప్పుతూ, ఈ సంగతులను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏంటి ఆయన సంగతులు అనేది మనం చూసినట్టయితే లూకా సువార్త 24:18-19 యేసు క్రీస్తు పునరుత్థానమును గురించి ఆ ఎమ్మాయి గ్రామానికి వెళ్ళేవారు మాట్లాడుచూ వచ్చినారు. వారితో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నడిచినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆ విధంగా అపోస్తల పౌలు అపోస్తల కార్యము 6:15-18 వరకు మనం చూసినట్టయితే పౌలు యొక్క జీవితం చూసినట్లయితే యేసు ప్రభును ఏ విధంగా ఎమ్మడించింది మనకు తెలుసు. కాబట్టి సహోదర అంత మాత్రం కాక ఆదికాండం 1:1 భూమి ఆది యందు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆకాశం ఆది యందు ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రం కాదు, కీర్తనలు 92 దేవుని వాక్యములో రాయబడింది. అది తరతరాలు పర్వతములు పుట్టకమునిపై ఆయన ఉన్నవాడు అని రాయబడింది. కాబట్టి సహోదర ఈ ఉదయకాల సమయంలో కీర్తన గ్రంథం 99:2 ఆయన మహోన్నతుడైన దేవుడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువు ఎటువంటి వాడు? మహోన్నతమైన దేవుడు. అంత మాత్రం కాదు, యెషయా గ్రంథం 40:28 నిత్యుడగు తండ్రి. యెషయా గ్రంథంలో కూడా ఆయన నిత్యుడగు తండ్రి అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి ఆయన ఆది యందు ఉన్నవాడు, ఆయన నిత్యుడగు తండ్రి, మహోన్నతుడైన దేవుడు. అందరూ బట్టి దేవుని మనము స్తుతించాలి. మరి యెషయా గ్రంథం 57:15 మరి ఆయన మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, విడిగిన నలిగిన హృదయములలో ఆయన నివసించువాడు అని దేవుని వాక్యం రాయబడింది. అంత మాత్రం కాదు, యోహాను సువార్త 17:5 ఆయన నిత్యుడైన దేవుడు. మరి యోహాను సువార్త 3:15 నిత్య జీవం గలవాడు. కాబట్టి సహోదర అంత మాత్రం కాక 92 కీర్తనలు 7 నిత్య నాశనము కలదు, బలహీనులను బలపరచువాడు అని రోమా 5:6 రాయబడింది. అంత మాత్రం కాదు, మత్తయి సువార్త 25:46 మరి ఏం రాయబడింది? నిత్య జీవమును గురించి రాయబడింది. మీరు నిత్య శిక్షకును, మరి పాపం చేసిన వారు, పాపంలో జీవించేవారు నిత్య నరకానికి పోతారు. మరి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు నిత్య జీవమునకు పోదురని దేవుని వాక్యం రాదు. అంత మాత్రం కాదు, యేసుక్రీస్తు ప్రభువారు హెబ్రీయులకు రాసిన పత్రిక 4:11 నిత్య కారకుడై ఉంటున్నాడు, నిత్య జీవానికి కారకుడై ఉంటున్నాడు. అంత మాత్రం కాదు, హెబ్రీయులకు రాసిన పత్రిక 5:9-10 ఆయన సంపూర్ణ సిద్ధి చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి సహోదర మరి అంత మాత్రం కాదు, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:20 నిత్యుడగు నిత్యమైన నిబంధన మనకు దయచేసిన వాడుగా ఉంటున్నాడు. 2 పేతురు 1:11 కూడా అదే మాట రాయబడినట్టుగా మనం చూడగలుగుతాం.
కాబట్టి సహోదర లూకాసు వార్త 1:33 నిత్యమైన రాజ్యమును మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. దానియేలు గ్రంథం 4:3 రాజ్యము మరి నీ కొరకు నా కొరకు శాశ్వతమైన రాజ్యము ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. 1 పేతురు 5:10 నిత్య మహిమకు మరి పిలిచిన వాడుగా ఉంటున్నాడు. కీర్తనల గ్రంథం 121:8 ఆయన నిత్యము నిన్ను కాపాడేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి సహోదర ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆదియందు పర్వతములు పుట్టకమును ఉన్నవాడు, ఆయన భూమి పుట్టకమును ఉన్నవాడు, ఆయన మహోన్నతుడు, నిత్యమైన దేవుడు, నిత్యమైన కారకుడు, నిత్య నిబంధన చేయవాడు, నిత్య రాజ్యం ఇచ్చేవాడు, మరి నిశ్చలమైన రాజ్యం ఇచ్చేవాడు. అటువంటి దేవుని మరి నీకు కావాలంటే ఉదయకాల సమయంలో ప్రభా నేను కూడా పాపిని, నీ రక్తంతో నా పాపాలు కాదు, నన్ను సైతం నీ పిల్లలుగా చేయి అని అడిగినట్టయితే దేవుడు ఆయన తప్పకుండా చేసేవాడు అంటాడు. కాబట్టి సహోదర ఈ యొక్క ఉదయకాలంలో ఇంకా ఎవరైతే రక్షణ మారవలసలేదో అటు వారి కొరకాయ ప్రార్థన. ప్రభా మీరు మా కొరకాయ ఆ పరలోకంలో భూమి పుట్టకమునపు ఆకాశం పుట్టకమునపు ఆది యందు ఉన్నవాడా అని స్తోత్రాలు ఉన్నాడు. అటువంటి దేవుడు మా దరిద్రుల కొరక ఆ పరలోకంలో భూలోకానికి వచ్చి కన్యక గర్భమునందు జన్మించి 33.5 సంవత్సరాల కాలం ఈ లోకంలో జీవించి అనేకులకు ఉపకారం చేసి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన విధానం పడిస్తూ తిరిగి రాబోతున్న విధానం పడిస్తూ ప్రభా ఆ యొక్క రాకట్లో మేము ఎత్తబడులు సహాయం దాయిచ్చాము. ఎవరైతే వింటున్నారో ఈ సువార్తను దీవించి ఆశ్రయించి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.